అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభదీప మహత్యం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో, ఓ మహారాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. అంటే పుట్టిన బిడ్డలు ఆయురారోగ్యాలతో చిరంజీవులై ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశదీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశదీపమును కానీ స్తంభదీపమును కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమవుతుంది. కార్తీక పూర్ణమి రోజున విష్ణాలయంలో స్తంభదీపం ఉంచిన వారి పుణ్యం వర్ణనాతీతం. ఈ మాసంలో శాలిధాన్యం తిలలతో కూడిన స్తంభదీపాన్ని పెట్టిన, చూసిన, నమస్కరించిన సమస్త పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి. శాలిధాన్యము తిలలతో కూడినదే స్తంభదీపం. ఈ స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు వీని నుంచి వానిపై దీపం పెట్టవలెను. శిలతో కానీ కట్టెతో కానీ స్తంభమును తయారు గావించి విష్ణాలయమున ముందు పాతి దాని యందు దీపమును పెట్టువాడు హరికి ఇష్టుడగును. శాలిధాన్యము, వ్రీహిధాన్యము అంటే వడ్లు, బియ్యము మొదలగునవి, నువ్వులు. వీటిని స్తంభముపై పోసి దాని మీద ప్రమిద ఉంచి దాంట్లో నూనెను పోసి దానిలో ఒత్తి వేసి వెలిగించడమే స్తంభదీపము. ఈ విధంగా దేవాలయంలో రాతితో కానీ కర్రతో కానీ స్తంభదీపాన్ని ఉంచిన వారు దామోదరునికి ఎంతో ప్రీతిపాత్రులవుతారు. ఈ విధంగా దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు, లేక దీపం పెట్టే వాళ్ళని చూసి పరిహారం ఆడేవాళ్ళు చుంచు జన్మ ఎత్తుతారు. ఈ స్తంభదీప మహత్యాన్ని గురించి ఒక కథ చెబుతాను. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెరు. ఇక కార్తీక మాసం వచ్చిందంటే ఆ ఆశ్రమంలో ఉన్నవాళ్లే కాకుండా ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు అందరూ కూడా వచ్చి ఆ విష్ణాలయంలో పూజలు జరిపి ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవాళ్ళు. అప్పుడు వారిలో ఒక వృద్ధముని మిగిలిన మునులతో, ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపం పెట్టినచో వైకుంఠం లభిస్తుందని మనకందరికీ తెలిసిందే కదా. అట్లాగే విష్ణువు వద్ద కూడా స్తంభదీపం పెట్టినట్లయితే వైకుంఠం లభిస్తుంది కదా. కనుక మనమంతా విష్ణువు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాము. ఈ పున్నమి సాయంకాలం ఈ స్తంభదీపం ఉంచటం వలన శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పాడు. అప్పుడు ఆ మునులంతా ఎంతో సంతోషించి అందుకు అంగీకరించి అడవికి వెళ్ళి ఎక్కువ కొమ్మలు లేని నిటారుగా పెరిగిన ఒక చెట్టును నరికి తీసుకొచ్చారు. తర్వాత వారందరూ ఎంతో సంతోషంతో విష్ణు నామస్మరణ చేస్తూ ఆ మోడును విష్ణాలయం ముందర పాతి దాని మీద ఈ శాలిధాన్యము, నువ్వులు పోసి దాని మీద నేతి పాత్ర పెట్టి దానిలో నేతిని పోసి దీపాన్ని వెలిగించి ఉంచారు. తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయుచుండగా పెళపెళామని శబ్దం వినిపించి అటు చూశారు. అక్కడ వారు పాతిన స్తంభదీపము ముక్కలైపడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడిపోయింది. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి అట్లాగే చూస్తూ ఉండిపోయారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారు అతన్ని చూచి
ఓయి, నీవెవరు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి? అసలు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారం చేసి, ఓ పుణ్యాత్ములారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. నా వృత్తి రాజసేవ. ధనాన్ని, రాజ్యాన్ని రక్షించడం నా యొక్క వృత్తి. సిరి సంపదలకు నాకు లోపం లేదు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే నాకు అహంకారం పెరిగిపోయింది. మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించుతుని. దుర్బుద్ధులవడుచే వేదములు చదవటం మానేశాను. శ్రీహరిని పూజించటం మానేశాను. దయ, జాలి, కరుణ అనేవి నాకు లేకపోవటం వల్ల ఎప్పుడునూ ఎవరికి దాన ధర్మాలు కూడా చేయలేదు. ఏనాడు ప్రజలకు ఉపయోగించే విధంగా ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఎన్నో మోసాలు చేశాను. కనీసం దామోదరుని కథలు కూడా వినటానికి ఇష్టపడలేదు. ఇంకా ఎంత నీచాతి నీచంగా ఉండేవాడినంటే, నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు అతని నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. ఎప్పుడు నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ కనీసం నన్నెవరూ మందలించలేదు. అతని చేష్టలకి భయపడేవారే కానీ అతన్నెవరూ నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ విధంగా చేయటం తప్పు అని ఎవరూ మందలించలేకపోయారు. ఎందుకంటే అతన్ని చూసి భయపడేవాళ్ళు. ఆ విధంగా ఎవ్వరూ మందలింపకపోయేసరికి నేను చేయు పాపకార్యములకు హద్దులే లేకపోయినాయి. దాన ధర్మములు ఎట్టివో కూడా నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై, పాపినై, అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మెత్తి ఈ కీకారణ్యమునందుడు కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోయాను. అంత ఘోరాతి ఘోరమైన పాపాలు చేసి ఉన్నాను. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. ఓ పుణ్యాత్ములారా, ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుంచి విముక్తి కలగటానికి గల కారణం ఏమిటి? నాకేమీ అర్థం కావటం లేదు. తమ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ స్మరణ కలిగింది. దయతో ఆ కారణాన్ని చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. ఓ విప్రోత్తమ, కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్ష ముక్తినిస్తుంది. కొయ్యలకు, మ్రోడులకు, రాళ్లకు కూడా ముక్తి కలిగిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి ఇంకా అన్ని పాపాలను హరిస్తుంది. స్తంభదీపం మోక్షప్రదం. స్తంభదీపాన్ని పెట్టిన మోడుకు కూడా ఎంతో మోక్షం లభిస్తుంది. అప్పుడు ఆ స్తంభంలో నుంచి వచ్చిన బ్రాహ్మణుడు, ఓ పుణ్యాత్ములారా, ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది? మోక్ష సాధనమయ్యి జ్ఞానం ఎలా వస్తుంది? కర్మబంధాలు కలవటానికి, కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏమిటి? దయచో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు. దానివల్ల మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం, కాన వివరించండి అని కోరారు. అప్పుడు అంగీరస మహర్షి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఆ ప్రశ్నలకు జవాబులు మనం 17వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం.